వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికి నా వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. నాయన మీ ఆలోచనల చొప్పున మీ వాక్యానుసారంగా నడుచుకున్న వారమై పరలోక రాజ్యంను పొందుకునేంత వరకు మా విశ్వాసాన్ని వీడక నిలిచినట్లు మీరే తోడుగా ఉండి నడిపించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. వాక్యదానంలోకి వెళ్ళనున్నాం. గడిచిన దినాలలో అంటే చరిత్రలు, బర్త్డే మెసేజ్ చాలా అన్ని గడిచిపోయాయి. ఇక యాక్చువల్గా నూతన సంవత్సరం మెసేజ్ కింద చెప్పుకోవాలి అనుకున్నా, కానీ బర్త్డే మెసేజ్తోనే తర్వాత సౌలు పౌలుగా మారడం, గమలియేలు, స్టెఫను, వీళ్ళందరి గురించి ఇలా మాట్లాడుకుంటూ రావడంతోనే అయిపోయింది. ఆ, నూతన సంవత్సరం మెసేజే అనుకోండి. కొత్త నెల మొదలైంది కాబట్టి అంటే పనికి వస్తుంది అనమాట నూతన సంవత్సరానికి బాగా. అట్లాంటి మెసేజ్ తీసుకున్నాం. దాదాపుగా ప్రతి ఒక్కరము యేసుక్రీస్తులో వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల గురించి పూర్తిగా అంటే ఎప్పుడెప్పుడు అంటే ప్రతి మెసేజ్లో ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఈ మెసేజ్ చెప్తే బాగుంటుంది, ఇతని గురించి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది, ఇతని గురించి మనము జ్ఞాపకం చేసుకొని అనేకులను మోటివేట్ చేసుకుంటుంటే బాగుంటుంది. ఈ సమయంలో ఈమె గురించి చెప్పాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈ సమయంలో ఈమె గురించి చెప్పాలి, ఇతని గురించి చెప్పాలి, వీరు ఎలా జీవించారు, అలా చెప్పుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటే అక్కడొకరు వచ్చారు చూడండి. వాళ్ళందరూ సింగిల్గా రాలే, గుంపులో నుంచి ఒక్కొక్కరుగా. ఆ గుంపులో వందల మంది, వేల మంది ఉన్నా కూడా, అనేకులు ఉన్నా కూడా వారిని అందరిని పక్కన పెట్టి దేవుడు ఆ ఒక్కరిని అదే పనిగా చూపించింటాడు. అటువంటి కొద్ది మంది గురించి కేవలం సువార్తలలో నుంచి దాదాపుగా అటువంటి కొద్ది మంది గురించి ఇది తెలుసుకోబోతున్నాం. ఏంటి వాళ్ళ ప్రత్యేకతలు? ఏవో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అటువంటి వాళ్ళవి, అవి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఇదంతా మోటివేషన్ కోసం, ఇంకొంచెం స్థిరపడాలి అనే దానికోసం మాత్రమే ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నాను, వేమన పద్యం. ఇది చాలా మందిని మోటివేట్ చేయడానికి చాలా బాగా పనికొచ్చేది అనమాట. నేను మాట్లాడేటప్పుడు కూడా పిల్లల్ని ఎవరికైనా చెప్పాలంటే అలా కాదు, ఇట్లా ఉండాలి అనే 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 కోణంలో ఏమిటా పద్యం అంటే, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, దలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా, చాటు పద్యమిలను చాలదా ఒక్కటి. అంటే గంప నిండా బకెట్ నిండా రాళ్ళు పెట్టేసుకొని ఈ రాళ్ళన్నీ మోసుకుంటూ తిరిగే కంటే నిక్కమైన మంచి నీలం ఒకటి, అంటే మంచి వజ్రం లాంటి ఒక వజ్రం ఉంటే చాలు. అన్ని రంగురాళ్ళు మోసుకుంటూ తిరగాల్సిన పని లేదు, అన్ని రంగురాళ్ళతో మనకు పని లేదు, కానీ అన్నిటికంటే విలువైనది ఒక్క రాయి ఉన్నా చాలు కదా. వీటన్నిటిని పడేసి ఆ ఒక్క రాయిని పట్టుకుంటాం కదా. అంటే గుంపును అంతా పట్టుకునే కంటే ఒక్క మంచి వ్యక్తిని అందులో నుంచి తీసుకొని అతని ద్వారా వీళ్ళందరినీ మోటివేట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ మాట పనికొస్తుంది అని చెప్పి పద్యం చెప్పుకున్నాం. సరే, కొద్దిమంది దేవుని దగ్గరకు వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే సపరేట్గా ఆయన గుర్తించే విధంగా వచ్చారు. లూకాసు వార్త 5వ అధ్యాయము,
నూతన సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఒక్కరం ఎలా ఆలోచిస్తామంటే పాతవన్నీ పోవాలి, కొత్తవి కావాలి అని చెప్పి ఆలోచన ధోరణిలో ఉంటాము. ఎందుకంటే ప్రతి చోట చెప్పుకుంటాం కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేయొచ్చున్నాను, పాతవి గతించను క్రొత్తవాయను అని దేవుడు నూతన సంవత్సరంలో ప్రతిసారి ఈ వచనం వాడుతూ ఉంటాం. పాతవంతా ఏదన్నా సరే ఇవన్నీ గతించిపోవాలి, క్రొత్తగా నా జీవితాన్ని మొదలు పెట్టాలి అనే విధంగా ఇది ఆలోచిస్తాం. లూకాసు వార్త కంటే ముందు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. చదువుతారా? యెషయా గ్రంథము 43 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. కొత్త సంవత్సరం వచ్చేసరికి ఇదిగో మనం ఏది ఆలోచిస్తాం, పాతవన్నీ గతించుకోవాలి, కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటా ఉంటాం కదా. దేవుడు కూడా అలానే నా జీవితంలో కొత్తగా చేస్తే కొత్తగానే చూసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం మాట్లాడతాం కదా. దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. పాత వాటినన్నిటినీ, అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను అస్సలు తలుచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇలా మన జీవితంలో కొత్తగా చేయడానికి దేవుడు ఎల్లవేళలా ఇష్టడుగానే ఉన్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయము 18-19 వచనాలు. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆమేన్. ఇక్కడ 19వ వచనం స్టార్టింగ్ లో జనులు గుంపు కూడి ఉండినందున అంటే ఒక పక్షవాయువు గలవాన్ని మోసుకొని వచ్చారు నలుగురు జనాలు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, ఏదైనా హాస్పిటల్కి ఈ లోకంలో మామూలుగా వెళ్ళినప్పుడు పూర్తిగా ఒక 100 మంది పేషెంట్లు పూర్తిగా లైన్లో నిలబడి ఉండనివ్వండి, కానీ ఎవరైనా సీరియస్ కండిషన్ తోటి వచ్చారనుకోండి, ఈ 100 మందిని కూడా పక్కన పెట్టి అందరూ వాళ్ళంతకు వాళ్ళే తప్పుకొని మొట్టమొదటి ఈ కేసును అక్కడికి పంపించేద్దాం అని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దారి తొలగి ఫస్ట్ ఆ ఒక్క మనిషిని లోపలికి పంపించేస్తారు, ఎందుకంటే త్వరగా చూడాలి, ఆయన బ్రతకాలి అనే ఉద్దేశంతో అంతగా దారిస్తారు. కానీ ఇక్కడ ఈ ఇంట్లో మొత్తం జనాలంతా గుంపు కూడిపోయారు. ఒక పక్షవాయువు గలవాన్ని నలుగురు మోసుకొని వస్తే తప్ప రాలేనటువంటి వాడిని తీసుకొని వస్తే అప్పటికే ఆ ప్రదేశం అంతా గుంపు కూడిపోయింది. ఇంత బాగలేని వ్యక్తిని కూడా లోపలికి పంపించడానికి వాళ్ళు ఇష్టపడటంలా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పూర్తిగా రోగంతో నిండిపోయిన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉండే ఉంటారు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అంటానే స్వస్థపరచబడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు.
జనాలందరూ ఎక్కడెక్కడైతే రోగులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ మోసుకొని వచ్చేటోళ్ళు. వారికంటే అంటే ఆ మోసుకొని తేబడినటువంటి వ్యక్తి కంటే ఇంకా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటే తప్ప ఇతనికి దారి ఇవ్వకుండా ఉండడం జరిగి ఉంటుంది. ఆయన కంటే ఇంకా బలహీనులు, ఇంకా శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ నింపబడటం వల్ల ఇతన్ని లోపలికి, ఎందుకంటే ఆల్రెడీ 100 మంది పేషెంట్లు ఉన్నప్పుడు మనల్ని పంపించట్లేదు అతిగా బాగలేనటువంటి వ్యక్తిని అంటే ముందున్నటువంటి వాళ్ళు ఇంకా బలహీనలై ఉంటేనే ఈ వ్యక్తిని ఇక్కడ ఆపింటారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇతన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇతని కంటే ఇంకా బలహీనులు అక్కడ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే జనులు గుంపుకున్నారు, రావటానికి కూడా స్థలం లేదు. అటువంటి సమయంలో వారికి వచ్చినటువంటి ఆలోచన, ఇంటి పైకప్పు తీసి ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇదంతా మంచం ఎత్తుకొని వెళ్ళిపోవడం ఇదంతా జరిగిపోతుంది. ఇప్పుడు గుర్తు చేసుకోండి, అక్కడ గుంపులుగా మనుషులు కూడా లోపలికి పోలేనంతగా జనాలు ఉన్నారు. అంతమంది గుంపులో నుంచి దేవుడు ఒక్కరి గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. అది కూడా ఎదురుగా కాదు, కానీ పైనుంచి అలా కిందికి మంచంతో పాటు దింపారు చూడండి. ఆ విధానాన్ని బట్టి ఇతని గురించి మనకు రాపిస్తా ఉన్నాడు బైబిల్లో. అంటే ఒక గుంపులో నుంచి ఒక వ్యక్తిని మన దగ్గరికి మాట్లాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే వారికి వచ్చినటువంటి ఆ కొత్త ఆలోచన విధానం అందరూ అంటే గుంపులుగా ఉన్నప్పుడు ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా దేవుణ్ణి చూడాలి, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవాలి అనే ఆ ఉద్దేశము వారిని అంత గుంపులో నుంచి కూడా పక్కకు తీసుకెళ్ళి ఇంకొక స్టెప్ ముందుకు వేసుకొని వచ్చారు. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక అడుగు ముందుగా ఆలోచించి ఇలా అయితేనే మనకు జరుగుతుంది పని అని చెప్పేసి వచ్చారు. ఈనాటి క్రైస్తవ్యం అంటే మనం ఎలా అంటే వారం రోజులప్పుడు అంటే వారం అంతా మనం అంటే కాపర్లు కాదు, కానీ మిగిలిన విశ్వాసుల గురించి చెప్తా ఉన్నా, అరకొర విశ్వాసుల గురించి ఎలా ఉంటామంటే ఈ కొద్ది కాలం అంటే ఈ వారం నుంచి ఈ 6 రోజులు ఉంటుంది కదా, లేదా ఆదివారం సమయం ప్రార్థనా సమయం తప్పితే మిగిలిన సమయం అంతా సొంత పనులకు వెచ్చించుకోవడం జరుగుతుంది. అటువంటి వారిని తోసేయడం చెప్పను నేను, తోసేసే దేవుడు కాదు. గుంపులో ఉన్నటువంటి వ్యక్తులంగా మిగిలిపోతాం. ఇలా గుంపులో ఉండడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. గుంపులో ఉండడానికి ఒక్క అడుగు ముందుకేసి దేవుని కోసం లేదా దేవుని పరిచర్య కోసం ఇంకొంచెం ఉన్నతంగా ఆలోచిద్దాం, ఇంకొంచెం ఉన్నతంగా క్రియ చేద్దాం అనే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని కోసం ఇంకొంచెం గట్టిగా ఆలోచించి ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తులంగా కాకుండా గుంపులో నుంచి మనల్ని పైకి లేవనెత్తబడినటువంటి వ్యక్తిగా దేవుడు గమనించే విధంగా ఉందాం అనే వాళ్ళు తక్కువైపోయారు. ఎంతసేపు ఆ కొద్ది సమయం మాత్రం బాగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో నింపబడిపోయారు. అటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకొని గుంపులో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, మీరు గుంపు నుంచి బయటకు తేబడినటువంటి వ్యక్తులుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఈ మాటలు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి కూడా ఇలానే కొత్తగా ఆలోచించినటువంటి వ్యక్తులు, ఇక్కడ అంతమంది గుంపున్నా కూడా పక్షవాయువు కలవాని గురించి దేవుడు రాయించాడు అంటే కొత్తగా ఆలోచించడం దేవుని యందు. సరే, ఇంకొక వ్యక్తి లూకాసు వార్త 10వ
19వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఆమె 4వ వచనం కూడా చదువు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఆమె ఇక్కడ జక్కయ్య అనేవాడు పొట్టివాడు. ఇది మనం ఎన్నోసార్లు దాదాపు ప్రతిసారి ఇతని కలిగిన మారు మనసు గురించి ప్రతిసారి చర్చించుకుంటాం. ఎందుకు అంత గుంపు? చాలా గుంపు ఉంది అక్కడ, చాలా గుంపు ఉంది. కనీసం ఈ పొట్టివాడైనటువంటి 3వ వచనంలో ఉంటుంది చూడండి, జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అని. జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఎంతో మందికి పెద్ద గుంపు ఉంది యేసుక్రీస్తు ప్రభువుల వారు నడుస్తా ఉంటే, అంత గుంపులో నుంచి కూడా ఒక వ్యక్తి గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. దాదాపు ఈ వ్యక్తి గురించి మిగిలిన సువార్తలలో కూడా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు? ఈయన ప్రత్యేకత ఏంది? ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆయనకు ఒక లోపం అనుకోండి. ఒకవేళ పొట్టివాడు కాబట్టి ఆ పొట్టితనం అనేది ఒకవేళ లోపం అనుకుంటే, మొట్టమొదటిగా ఆ లోపాన్ని పూర్తిగా తీసేసుకున్నాడు. ఆ లోపాన్ని పక్కకు పెట్టేసి దాన్ని తర్వాత ఏం చేయాలో ఆలోచించాడు. చూడాలి అనుకుంటే అందరి మధ్య సందులలో దూరి వెళ్ళి చూస్తే ఓకే, ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిని చూసినట్టే ఆయన కూడా ఆ గుంపులో ఒకరిగా మిగిలిపోయేవాడు. దాన్ని దాటి ఆ గుంపును దాటి ఆయన ఆలోచించాడు. గుంపును దాటి ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు? నేను యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఇలా చూస్తే నాకు తృప్తి చెందట్లా, ఖచ్చితంగా నేను వెళ్ళి ఇంకా బాగా చూడాలి అంటే ఒక చెట్టు ఎక్కాలి. ఆ చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కి అక్కడి నుంచి వస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో దగ్గరకు వచ్చి ఇలా గుంపులో నుంచి బయటకు తీసి మరీ మాట్లాడాడు. ఆయన గుంపులో నుంచి జక్కయ్య చెట్టుకి నేడు ఆయన ఇంట్లో బస చేయాలన్నాడు. అది అంటే ఏంటంటే దేవుడు ఒక క్రొత్తగా ఆలోచించే వ్యక్తిని, దేవుని ఎందుకు క్రొత్తగా ఆలోచించే వ్యక్తిని ఏ మాత్రము విడిచిపెట్టాడు. ప్రత్యేకించి మాట్లాడాలి ఇతనితో అనే ఉద్దేశం కలిగి ఉంటాడు. ప్రత్యేకించి మాట్లాడాలి. అవి తప్పుడు ఆలోచనలు అయితే అసలు ఆయన సహాయం చేయడు, మాట్లాడను అని చెప్పే ఉద్దేశంతో ఒక చోట ఒక వాక్యమే చెప్తాడు. మీరు అడిగేటివన్నీ పొందుకోకున్నారు అంటే అది మీ సొంత లాభం కోసం అడుగుతా ఉన్నారు కాబట్టి పొందరు అనే ఉద్దేశం క్లియర్గా ఆయన వాక్యంలోనే చెప్తాడు. అలాంటి దేవునికి ఇష్టంగా ఏదైనా ఒక వ్యక్తి చేయాలి అనుకున్నాడంటే ఆ వ్యక్తిని ప్రత్యేకించి ఏదైనా క్రియ చేస్తా ఉన్నాడు అంటే అటువంటి వ్యక్తిని చూడడానికి దేవుడు ఆయన కూడా ఆ గుంపులో నుంచి వాళ్ళని బయటకు తీసి మరీ మాట్లాడాడు. ఎందుకంటే అనేకులకు ఇలాంటి వారు మాదిరికరంగా ఉండాలి. ఆ తర్వాత జక్కయ్య మారుమనసు పొందడం ఇదంతా జరిగిపోతుంది. కానీ ఒక క్రొత్తగా ఆలోచించారు చూడండి, ఆ ఆలోచన విధానం దేవునికి చాలా బాగా నచ్చింది. అందుకే అలానే వెళ్తూ ఆయనను పిలిచాడు. ఇలా క్రొత్తగా ఆలోచించినటువంటి వ్యక్తులు గుంపులో ఉండి క్రొత్తగా ఆలోచించి పక్కకు తేబడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే లూకాసు వార్త ఇక్కడ 8వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ తన జీవనోపాధి అంతయు వైద్యులకు వేవు చేసి ఎవరి చేతను స్వస్థత నొందనిదై
ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆ, ఆమేన్. 42వ వచనం చివరిలో ఆయన వెలుచుండగా జన సమూహంలో ఆయన మీద పడుచుండేది, ఆయన మీద పడుచుండేది. చాలా పెద్ద గుంపది. ఆయన వెళ్తా ఉంటేనే జన సమూహాలందరూ ఆ ఆ అంటే ఉండడానికి కూడా ప్లేస్ లేక, నడవడానికి కూడా స్థలం లేనట్లు ఆయన మీద పడుచుండ్రి. అంటే ఆయనను చాలా, అంటే ఆయన ముట్టుకోవాలని చెప్పేసి చాలా మంది తనకలాడుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళ ఉద్దేశం వేరు, ఈమె ఉద్దేశం వేరు, ఈమె ఉద్దేశం వేరు. అంతమంది, ఎంతో మంది అక్కడ ముట్టుకొని ఉంటారు. కానీ క్రొత్తగా ఆలోచించి ముట్టుకున్నది చూడు ఈమె. క్రొత్తగా ఆలోచించి ముట్టుకున్నది ఏమని, ఇంతమందిలో నేను వెళ్ళి ఆయనను ప్రార్థించమని అడగడం ఎందుకు? ఆయన చేతులుంచి ప్రార్థించి ఆయన అంతకుముందు స్వస్థపరచబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ఆమె చేరడానికి ఇష్టపడేలా వస్త్రపు చెంగునైనా ముట్టితే చాలు, ముట్టి స్వస్థపరచబడితే చాలు అని చెప్పేసి ఆ విశ్వాసంతో నూతనంగా ఒక కొత్త విధానాన్ని ఆమె అవలంబించుకుంది. ఎలా అంటే వస్త్రపు చెంగును ముట్టుకుంటానే అది ఆమెకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. వెంటనే దేవుడు ఎవరో ఒకరు ప్రభావం నాలో నుండి పోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అంటానే వెంటనే ఆమె బయటకు ఆమె వచ్చింది గుంపులో నుంచి. వెంటనే ఆమె గుంపులో నుంచి బయటకు వచ్చి, అయ్యా నేనే ముట్టుకున్నది, ఇదిగో నా రోగం ఇది అంటేనే ఆయన, అమ్మ స్వస్థపరచబడినావు, వెళ్ళు అని చెప్పంటాడు. ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తిని బయటకు తీశాడు చూడు దేవుడు. ఒకరి మీద ఒకడు పడే అంత గుంపులో నుంచి, నడవడానికి కూడా స్థలం లేనటువంటి గుంపులో నుంచి ఒక వ్యక్తిని బయటకు తీశాడు. ఇదే స్వస్థపరచబడినటువంటి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీని బయటకు తీశాడు చూడు. ఎందుకు తీశాడు? కొత్తగా, అంటే దేవుని యందు ఒక నూతనమైన ఆలోచన విధానం కలిగి ఉంది. నూతనమైన ఆలోచన విధానం. ఖచ్చితంగా ఇదిగో నేను ఇలా ముట్టుకున్నా చాలు కదా దేవుణ్ణి, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు కదా, నేను ఖచ్చితంగా స్వస్థపరచబడతాను కదా. ఎదురుగా వెళ్ళి, అంటే ఆయన అయ్యా నన్ను కరుణించుము ఇలానే అడగాల్సిన, అందరి మాదిరి అడగవలసినటువంటి పని ఏముంది? అందరి మాదిరి అడగొద్దని చెప్పను, గుంపులో ఉండిపోతామేమో, గుంపులో ఒకరిగా ఉండిపోతామేమో. పాత క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసుకోవాలి కదా, వదిలేసుకొని కొత్తగా ఉండాలి, ప్రత్యేకించి దేవుని యందు ఉండాలి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి క్రియలు అనగానే ఈ మన బైబిల్ నందు ప్రత్యేకంగా కనపడేటువంటి వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ప్రత్యేకించి, అంటే వాళ్ళు ఒక విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విధానం అందరూ ఫాలో అవ్వండి అని చెప్పుకుంటూ ఉండడం. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణమహత్యములు దాచిపెట్టేసి ఇక ఏదో ప్రకటించుకుంటా ఉండడం, వారి సొంత మేళ్ల కోసం ఆశించడం, ఇది కాదు ప్రత్యేకత. ఆనాడు జీవించారు, ఈనాడు కూడా అలా జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది కాదు ప్రత్యేకత. దేవుడు గుర్తించేటువంటి ఆ ప్రత్యేకత, దేవుడు ఒక గుంపులో నుంచి నిన్ను ప్రత్యేకించి తీయాలి అంటే ఆ ప్రత్యేకత వేరు. అందరికి కలిగి ఉన్నటువంటి విశ్వాసమే. క్రొత్తగా దేవుని యందు నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఆ మేలు నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ఆ క్రియ అది ఎవరికి మేలు చేస్తుంది అంటే మనకే, దేవుని కోసమేం కాదు. ఇప్పుడు ప్రత్యేకించి ఇన్నాళ్ళు నేను బైబిల్ చదవడం పక్కన పెట్టాను, ఇదిగో ప్రత్యేకించి అయ్యా ఈ సంవత్సరం 2 సార్లు 3 సార్లు, ఒక సంవత్సరానికి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు చదివి కంప్లీట్ చేస్తాను.
అది నీకు పనికొచ్చేదే. కానీ దేవునికి ఆ నువ్వు ప్రత్యేకించి నిర్ణయం తీసుకున్నావు చూడు, అందరి మాదిరి కాకుండా. ఆ నిర్ణయము నీకు దేవునికి నచ్చుతుంది. నచ్చి నిన్ను ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఆయన స్వీకరిస్తాడు. అందరి మాదిరి అంటే ఎప్పుడో ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే, దేవుని గురించిన మాటలు మాట్లాడాలంటే ఇన్నాళ్ళు మౌనంగా ఒకవేళ ఉండిపోయి అలా ఉన్నటువంటి సమయాల్లో ఇప్పటి నుండి ఒకవేళ ఏదైనా మాట్లాడితే దేవుని గురించిన మాటలే మాట్లాడాలి అనే ఉద్దేశంతో నలుగురిలో ఉన్నప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేల్లే మాట్లాడతాను అనే ఒక ప్రత్యేక నిర్ణయాలు కలిగి ఉన్నాం అనుకో, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను కూడా ప్రత్యేకించి ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా, ఆ నిర్ణయము మనకే మేలు చేసేది. అయినా కూడా దేవుడు మాత్రం ప్రత్యేకించి ఆ నిర్ణయాన్ని, ఆ ఆలోచన విధానాన్ని స్వీకరిస్తాడు. ప్రార్థన జీవితం 2 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు 3 సార్లు ప్రార్థన చేస్తాం. ముమ్మారు ప్రార్థన చేసేవారు 4 సార్లు 5 సార్లు అయినా రెట్టింపు చేసుకోవడం, పెంచుకోవడం. ఏదైనా కానీ దేవుని యందు మన పనిని పెంచుకోవడం. ఇది చేస్తే దేవుని సువార్తను ప్రకటించడం కానీ, విశ్వాస జీవితంలో మెట్లు ఎక్కడం కానీ, అవి పెంచుకున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులంగా మనల్ని అంటే గుర్తిస్తాడు అనేది బైబిల్ నందు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు కదా, వీరి గురించి అక్కడక్కడ గుంపులో నుండి తీయబడినటువంటి వ్యక్తులు, వీళ్ళు గుంపులలో నుంచి తీయబడినటువంటి వ్యక్తులు. అలాగనే ఇంకొకరి గురించి మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనము 9వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము 9వ వచనం. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసము అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. ఆమె అయితే కొందరు కోపడి ఈ అత్తరు ఇలాగో సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిక్షేమగా చెప్పుచున్నానా నేను. ఆమేన్. కొత్తగా అంటే ఒక క్రొత్త విధానం. అక్కడ చాలా మంది ఉన్నారు, భోజన పంక్తిలో ఆయన కూర్చున్నాడు, ఆయన శిష్యులు ప్రత్యేకించి ఆయన శిష్యులు ఉన్నారు. ప్రత్యేకించి అక్కడ అందరూ భోజన పంక్తి అంటానే దాదాపు చాలా మంది కూర్చొని ఉంటారు. వారందరిలో కొల్లా ఒక వ్యక్తిని ప్రత్యేకించి చూపిస్తున్నాడు. ఇంకా ఆయన చెప్తా ఉన్నటువంటి మాట ఏదంటే, సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడతాదో అక్కడ మొత్తం ఆయన జ్ఞాపకార్థంగా ఈమె చేసినది మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఈమె చేసినటువంటి వాటి గురించి ప్రకటింపబడుతుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తా ఉన్నారు డైరెక్ట్గా. అంటే అంతవరకు ఇలా చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమె కన్నీళ్లతో ఆయన తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి, అంటే ఒక ప్రత్యేకంగా దేవుని కోసం ఆలోచించినటువంటి వ్యక్తి. ఎలా అంటే అచ్చజట మాంసం, అది మిగుల విలువగలిగినదైనా ప్రత్యేకంగా దేవుని కోసం వాడాలనుకున్నది, ప్రత్యేకంగా దేవుని కోసం వాడాలి అని అనుకున్నది మనస్ఫూర్తిగా వచ్చి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఎంతమంది సనుగుకుంటారని తెలిసినా కూడా, ఎంతమంది దానిని తప్పుగా భావిస్తారని అనుకున్నా కూడా, మనస్ఫూర్తిగా దేవుని పాదం తొడవడానికి ఏ మాత్రమును సంశయింపని వ్యక్తిగా ఉంది. అందుకే ఈమె గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు పొట్టిజెక్కయ్య గురించి కానీ, పక్షవాయువు కలిగిన వాని గురించి కానీ, ఇదిగో ఈమె గురించి కానీ, మనము స్వస్థపరచబడినటువంటి 12 సంవత్సరాల రోగం కలిగినటువంటి వ్యక్తి కానీ, వీళ్ళందరి గురించి ఎన్నో మార్లు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము అంటే,
ఇదిగో దేవుడు గుర్తించినటువంటి ఈ ప్రత్యేకతల ద్వారా వారికి దేవుని యందు వచ్చినటువంటి ఆ క్రొత్త ఆలోచన విధానం ద్వారా వీరందరి గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంత గొప్పగా వీరి ఆలోచన విధానం ఉంది. నెక్స్ట్ ఇంకొకరి గురించి గుంపులో ఉండడం కుదరలేదు. ఇంకొకరి గురించి చెప్పిన తర్వాత ఆ గుంపు మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం కదా. ఇప్పటికి కూడా దాదాపుగా మన ప్రతి సంఘంలో ఈ మాట అయితే ప్రకటింపబడి ఉంటుంది. ఏదో ఒక సమయంలో గొప్ప బహుమతులు ఇచ్చినా కూడా, గొప్ప కానుకలు ఇచ్చినా కూడా వాళ్ళందరి గురించి దేవుడు చెప్పలేదు. కానీ ఆ రోజు ఆమె కలిగినదంతా 2 కాసులు కలిగి ఉంది. ఆ 2 కాసులను దేవునికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్న చూడు, దాన్ని పాటించింది చూడు. ఒక క్రొత్త విధానం అంటే దేవుడే గమనించేశాడు. అది దేవుడే గమనించి కనీసం ఆమె పేరు చెప్పింటే కనుక, దాదాపుగా ఈ బీద విధవరాల పేరు చెప్పింటే సంఘంలో దాదాపుగా సంవత్సరంలో ఒక 10 మంది పుట్టారని, వివాహ జంటలకు కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగితే పేర్లు పెట్టమని చెప్పి వస్తే 10 మందిలో 10 మంది అమ్మాయిలు పుడితే ఆ 10 మందిలో 5 మందికి ఈమె పేరు పెట్టడానికే ఇష్టపడేవాళ్ళు. అంత గొప్పగా. ఎందుకంటే పేరు మాత్రం రాయించలేదు దేవుడు. కానీ ఈమె చేసినటువంటి ఆ క్రియ చెప్తా ఉన్నారు చూడండి. అసలు ప్రతి ఒక్కరము చెప్పుకొనే ఉంటాం. ప్రతి సంఘంలో బీద విధవరాలు వచ్చింది, తను కలిగినదంతా అక్కడ 2 కాసులు ఆమె సమర్పించుకుంది. ఆమె గురించి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడు. అక్కడ ఏంటంటే దేవుడే చెప్తా ఉన్నాడు కదా, అక్కడ ఇచ్చిన వారందరికంటే ఏమి ఎక్కువ ఇచ్చింది అంటే చాలా మంది ఉన్నారు. గుంపులుగా ఉన్నా సరే నిన్ను ప్రత్యేకించి గుర్తించాలంటే నీ నుండి ఒక నూతన క్రియ, నూతన ఆలోచన విధానం, నూతన మాట తీరు, నూతన విశ్వాసం దేవుడు వాటిని చూస్తే ఇక నిన్ను ప్రత్యేకించి నీ గురించి మాట్లాడాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉంటాడు. ఖచ్చితంగా నీ గురించి నిన్ను ఒక గుంపులోని వ్యక్తిగా కాకుండా ఆ గుంపు కంటే ఎక్కువగా నిన్ను దేవుడు స్వీకరించడానికి ఇష్టపడతాడు. అదే పని చేశాడు. అంతమంది కానుకలు ఇచ్చినా కూడా ఆ బీద విధవరాల గురించి మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఈమె ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం చూడండి, ఆమె క్రియ చూడండి ఎంత గొప్పగా ఉందో. అంత గొప్ప వ్యక్తి. ఇప్పటికీ మనం ఈమె గురించి బోధించుకుంటా ఉన్నాం. ఇంకొక గుంపులో కుదరలేదు ఒక అతనికి. ఎందుకంటే చాలా మంది గురించి చెప్పుకోవచ్చు. వరుస పెట్టి ఆయన చేసినటువంటి క్రియలను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే చాలా మంది ఉన్నారు. దేవుడు ప్రత్యేకించి ఈ వ్యక్తుల గురించి చూపించినప్పుడు అయితే ఒక్క వ్యక్తి గుంపులో ఉండడం కుదరలా. ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఆయనకు దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే అది మామూలు ఆశీర్వాదం కాదు. ఇంతవరకు ఎవరు అడగనిది. పాత నిబంధనల కాలంలో అడిగారు. కానీ కొత్త నిబంధనల యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత
ప్రత్యేకించి అయ్యా నన్ను ఇట్లా చూసుకో అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి గురించి చూపిస్తాను. ఇన్నిసార్లు చెప్పుకొని ఉంటాం, కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా చెప్పుకొని ఉంటాం. ప్రతి సంవత్సరం 60 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉంటే 60 సంవత్సరాలు ఈయన మాట ఒక్కసారైనా వినింటారు. ఆ వ్యక్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనం. 41వ వచనం. 41వ వచనం. నలభై రెండవ వచనం దాకా. కొత్తగా అంటే అంతవరకు ఎవ్వరు కూడా అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినటువంటి వ్యక్తి నాకు కనపడలేదు అప్పటికి. అసలు అటువంటి సిచ్యుయేషన్ లో ఆయన అడగాలంటే ఎన్నో మాటలు ఉన్నాయి ఆయన అడగాలంటే. అయ్యా నాకు ఈ బాధని భరించలేకపోతున్నాను, మొట్టమొదటిగా నన్ను ఈ సిలువ నుంచి, ఈ బాధ నుంచి నన్ను కిందకి దించయ్యా. మీరు ఎన్నో నీతి క్రియలు చేశారు, నేను గమనించాను అవన్నీ. నన్ను ఇక్కడి నుంచి ఈ బాధ నుంచి తప్పించయ్యా. లేదా ఈ నొప్పి భరించే కంటే నా ప్రాణం పోవడం బెటర్ అయ్యా. నా ప్రాణాలైనా తీసేయమని చెప్పండి. మీ దూతలకు ఆజ్ఞాపించండి, నన్ను విడిపించమని చెప్పి, నన్ను కింద పెట్టమని చెప్పేసి ఏ మాట అడగలేదు ఆయన. ప్రక్కవాన్ని గద్దించి ఒక క్రొత్త ఆలోచన విధానం కలిగి ఏమన్నాడంటే ఒకే ఒక్క మాట ఆయన డైరెక్ట్గా, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోతండి, ఈ నొప్పిని భరిస్తాను. ఇదిగో ఈ హింసను, నేను చనిపోతున్నటువంటి ఈ బాధను, ఇదంతా నేను భరిస్తాను. నన్ను మాత్రం నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఈ ఆలోచన ఈ మాట దేవుని హృదయాన్ని అట్లా హత్తుకుందండి, మామూలుగా హత్తుకోలేదు. అందుకే ఆయన అంటే బాప్తిస్మం లేకుండా కూడా ఆయన ఆదరించబడ్డాడు, స్వీకరించబడ్డాడు. అంటే మామూలుగా కాదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, అంటే అడుగుతారని ఎంతగానో ఎదురు చూస్తున్నా కూడా ఒక్కరు కూడా అప్పటి వరకు ఎవరు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను అక్కడ ఈ లోకపు శ్రమలన్నీ నాకు వ్యర్థమే, అవన్నీ నాకు భరించగలను, కానీ ఈ లోకపు శ్రమలన్నీ నేను చూసుకోగలను, కానీ వాటి నుండి నన్ను తప్పించినా సరే తప్పించకపోయినా సరే నన్ను మాత్రం పరలోక రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు అప్పటి వరకు ఎవరు లేరు. ఈ వ్యక్తి మాత్రం అప్పటి వరకు ఆయన ఏదేది చేశాడో అదే కదా యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని దేవుడు చెప్పాడు కదా. ఈయన మునుపటి వాటిని ఏమీ జ్ఞాపకం చేసుకోవాలా, ఇదిగో సిలువ నుండి దిగి మళ్ళీ ఇలా పరిశుద్ధంగా నేను బ్రతకాలి అని జ్ఞాపకం చేసుకోవట్లా. అంటే ఆ వ్యక్తి దొంగ. కానీ ఆయన కోరుకున్నటువంటి విధానం, ఈ శ్రమలన్నీ ఒకవేళ నేను భరించి చనిపోయినా సరే తండ్రి నన్ను మాత్రం నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే ఆల్రెడీ మరణానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలకు కానీ ఆ మరణానికి కానీ ఆయన సిద్ధపడిపోయాడు. కేవలం ఒక్కటే ఆశిస్తున్నాడు, బ్రతికించమని కాదు, కానీ దేవునితో పాటుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆయన స్వీకరించబడ్డాడు. ఎంత గొప్పగా స్వీకరించబడ్డాడంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇంత గొప్ప మాట ఇక నేను అంటే వినల. ఎందుకంటే
పరలోక రాజ్యాన్ని అడిగి వెంటనే పొందుకున్నటువంటి వ్యక్తి. పరదేశిని అడిగి వెంటనే పొందుకున్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి కొత్తగా ఆలోచించే విధానం, శ్రమలు ఎన్నైనా రాని వాటిని మనము ఈ లోకంలో ఆ ఉన్నాం కాబట్టి భరించాల్సిందే, తప్పదు అనుకొని దేవుని అందుకే ఆయన ఒక మాట అంటాడు కదా, ఒకటే మాట అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు ఏమని, మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు, అంటే ఏవి, ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ మీకు నేను ఇస్తాను, నా తండ్రి ఐశ్వర్యవంతుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారే, నా నీతిని నా రాజ్యాన్ని ముందు వెతకండి, మిగిలినవన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, అవన్నీ మీరు పొందుకుంటారు అనే మాట, గొప్ప మాట అంటాడు. ఈయన నీతిని రాజ్యాన్ని వెతికాడు, ఖచ్చితంగా పరదేశినే పొందుకున్నాడు. ఇలా మనమందరం కూడా దేవుని యందు క్రొత్తగా గొప్పగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే, దేవుడు గుంపులో ఉన్నటువంటి వ్యక్తులుగా కాకుండా గుంపులో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసేస్తాడని నేను చెప్పను. గుంపులో నుండి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులకు ఇచ్చే విలువ దేవుడు మనకి ఇస్తాడు. ఈ మాటలు మనందరినీ హెచ్చరించి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ ఈ ప్రజలందరి ఎదుట, ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగా చేతున్ ఈ ప్రజలందరి ఎదుట, పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే, పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే, లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. నూతనముగా చేయువాడు, గొర్రెపిల్ల లోక పాపములో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయినవాడు మన ప్రభువు ఒక్కొక్కరిని నూతనముగా గుంపులో ఒకరిగా ఉండిపోకుండా ఒకరిని ప్రత్యేకముగా గుర్తించే ప్రభు చెప్పు, నేను గుంపులో కాకుండా ఒకరిగా కాకుండా ప్రభు దృష్టి ఆకర్షించే ఒక కొత్త పని చేస్తాను, ఒక నూతన క్రియ చేస్తాను అని మన ఎదుట ఎంతో మంది ఉంచబడిరి. ఒక 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ, ఒక పొట్టివాడైన మేడు చెట్టెక్కిన జక్కయ్య, పక్షవాయువు గలవాడు పెంపి ఇంటిపై పెంకులు విప్పి దించబడిన వాడు, ఇలాగా ఎంతో మంది ఆయన దృష్టికి ప్రత్యేకముగా ఆకర్షించి ఆ సహోదరి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో భూస్థాపన నిమిత్తము మిక్కల
మిగుల విలువైన అచ్చజట మాంసి తీసుకుని పాదముల మీద పోసి కురులతో తుడిచిన సహోదరి, ప్రభువా, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రాణము సైతము లెక్కించిన వాడు కాదు. కుడివైపున ఉన్న దొంగ ఎలాంటి అష్యూరెన్స్ పొందాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. గుంపులో ఒకరిగా మిగిలిపోకుండా కొత్తగా ప్రభు దృష్టికి అంగీకారమయ్యే కొత్త ఆలోచన చేద్దాం, కొత్త ఆలోచన చేద్దాము. నూతనముగా ఎక్కువ చేద్దాము, నూతనముగా ఎక్కువ ప్రభు దృష్టికి ప్రియమైన వారుగా ఉండటానికి ఇష్టపడదాము. అటువంటి దేవుని కృప మనలను బలపరచునుగాక. మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా మీలో ఎవరైనా పరిశుద్ధుడా